హాయ్ అండి అందరికీ. చూడండి, నేనైతే మెంతులు, ధనియాలు, జీలకర్ర వేయించుకుంటున్నాను. గోగా పచ్చడి చేద్దామనేసి ఈరోజైతే ఉందండి. గోగాకు, పచ్చిమిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, తెల్లగడ్డ, ఎర్రగడ్డ, అలాగే ఇందాక వేయించుకున్నాను కదా మెంతులు, ధనియాల జీలకర్ర, అదంతా పొడి కొట్టుకున్నాను. అలాగే చూద్దాం, ఆయిల్ అయితే వేసుకున్నాము. ఇదైతే బాగా అయిపోయేది. ఇప్పుడు గోగాకు వేసుకునేద్దాం. చూసారా, గోగాకు బాగుంటుంది టేస్ట్. బాగా వేగిపోయిన తర్వాత ఊరికే అలా వేసి ఒక్కసారి అట్లా ఊరికే జారుకు తిప్పేయాలి. ఎక్కువసేపు వేయకూడదు, బాగోదు. ఎర్రగోగాకైతే బిన్నే వేగిపోతుంది. మేము ఎక్కువ ఇది చేసుకునే సంగటి చేసుకుంటాం. మాకు ఇలా ఇష్టం. మీకు ఇలాగే తింటారా? మీరు ఇలాగే చేసుకుంటారా? చూడండి, ఎంత 2 నిమిషాలు కూడా కాలేదు. ఇలా వేసి అప్పుడే బాగా గోగాకు మగ్గిపోయింది. అలాగే పొడి వేసేద్దాం. పొడి వేసేస్తే ఫ్లేవరు బాగా ఉంటుంది, జీర్ణం కూడా బాగా అవుతుంది. బాగా అవుతుంది జీర్ణం. పచ్చిమిరపకాయలు కూడా వాడలేదు, అంత ఫాస్ట్గా గోగాకు అయిపోయింది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. చూసారా ఎలా అయిందో? ఓకే, సంగటి చేసి తర్వాత అయిపోయి ఇంకా ఊరికే జారకి ఒక ట్రిప్పు చల్లారినాక జారకు వేసేస్తే చాలు. చల్లారాలి, బాగా చల్లారితే ఒక వేసేయచ్చు జారు. ఓకే, చూసారా అయిపోయింది. మిక్సీకి అయితే వేసేసాను. అయిపోయింది పచ్చడి.
ఉల్లిపాయలు అలాగే ఊరికే ఒక్క నిమిషమే ఒక్క జారే వేసాను. పచ్చడి అయితే అయిపోయింది. సంగటి అయితే గెలుపుతున్నాను. సంగటి చూసారా? ఓకే.